హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం బెస్ట్ 125cc స్కూటర్స్ మీద ఒక వీడియో చూడబోతున్నాం. ఎవరైతే మైలేజ్ కోసం, డైలీ కమ్యూట్ చేయడం కోసం, ఫ్యామిలీ అవసరాల కోసం, సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఈజీగా మూవ్ ఆన్ అవ్వడం కోసం కంఫర్టబుల్ స్కూటర్ 125cc చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ ద వీడియో మీకోసమే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో దీని యొక్క ప్రైస్, ఫీచర్స్ అండ్ ఏ విషయంలో ఇది చాలా బెస్ట్ అనే దాని గురించి లిటిల్ కంపేర్ చేస్తూ మాట్లాడతాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, మీకు ఏ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనే దాని గురించి. సో ఫస్ట్ అయితే టీవీఎస్ జూపిటర్ 125cc. ఇది వచ్చేసరికి ₹1,19,000, ₹1,18,000 స్టార్ట్ అయిపోతుంది అనమాట. డిజిటల్ కన్సోల్ వేరియంటే. ఈ వెహికల్లో నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, అంటే పికప్ వచ్చేసరికి మిడ్ రేంజ్ పికప్ ఉంటుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో అండ్ హైవే మీద కమ్యూట్ చేయడానికి ఇది మీకు డైలీ యూసేజ్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, కొన్ని ఫీచర్స్ లైఫ్ ఈజీ ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే చాలా పెద్ద బూట్ స్పేస్, 34-36 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. డే టు డే యూసేజ్కి థింగ్స్ పెట్టుకొని క్యారీ చేసుకునే వాళ్ళకి, అలాగే ఎసెన్షియల్స్ని, గ్రాసరీస్ని పెట్టుకొని ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, నాకు తెలిసి మిగిలిన స్కూటర్స్ ఏవి కూడా దీని దరిదాపుల్లోకి కూడా రావు. హ్యాపీగా మంచి స్పేస్ కోసం అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ టీవీఎస్ జూపిటర్ 125 మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. అలాగే కొన్ని లైఫ్ ఈజీ ఫీచర్స్ లైక్ ఫ్రంట్లోనే ఫ్యూయల్ క్యాప్ ఉండటం, సో అలాగే మీకు చాలా కంఫర్టబుల్ సీట్, లాంగ్ సీట్ ఆఫర్ చేయడం, సో ఇంకా బ్యాక్ రెస్ట్ వస్తుంది. డిజిటల్ కన్సోల్లో మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఎట్ట చూసుకున్నా కానీ 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవే మీద మీరు మరీ డీసెంట్గా కామ్ డ్రైవర్ అయితే మీకు ఈజీగా 55 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ని అయితే మాత్రం ₹1,18,000 సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హోండా యాక్టివా 125cc. చాలా ఏళ్ళ నుంచి ఒక నమ్మకాన్ని సాధించిందని అంటే కేవలం కూడా దీన్ని రిఫైన్డ్, స్మూత్, రిలయబుల్ 125cc ఇంజన్. సో ఈ ఇంజన్ అయితే మీకు ఖచ్చితంగా కూడా మంచి పికప్ ఆఫర్ చేస్తుంది అండ్ మంచి స్మూత్నెస్, మంచి లాంగ్ టర్మ్లో మంచి ఓనర్షిప్ ఫీడ్బ్యాక్ అయితే మీకు ఇస్తుంది అనమాట. దీన్ని మంచిగా మీరు ఓనర్షిప్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వెహికల్లో ప్రైస్ అనేది బిట్ హెవీ అనిపిస్తుంది టాప్ ఎండ్కి వెళ్ళే కొద్దీ. సో మీరు బేస్ వేరియంట్ తీసుకున్నట్లయితే ఇది ₹1,19,000 దాకా, ₹1,20,000 దాకా పడే అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క లుక్స్ అనేవి ఎప్పటి నుంచో ఒకే రకంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అలాగే బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేయకుండా సేమ్ మనకి అదే అరౌండ్ 2018 అనుకుంటా, సో అక్కడే ఆఫర్ చేస్తున్నారు. లిమిటెడ్ ఫీచర్సే ఉంటాయి, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. మళ్ళీ దీన్ని మీరు అమ్ముకోవాలనుకుంటే రీసేల్ చేయడానికి చాలా మంచి వెహికల్. కాకపోతే మీరు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. అవి ఏంటంటే ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే మీకు ఆ ట్రెడిషనల్ లుక్ అనేది ఎప్పటి నుంచో సేమ్ అలా కొంచెం హార్డ్గా ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇంజన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంజన్ లాంగ్ లైఫ్ కోసం, అలాగే మంచి ఓనర్షిప్ కోసం, స్మూత్ ఇంజన్ కోసం, మంచి రీసేల్ కోసం యాక్టివా 125cc మీరు కన్సిడర్ చేయొచ్చు హ్యాపీగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బెస్ట్ 125cc స్కూటర్స్లో సుజుకి యాక్సెస్ 125cc. దీని స్పెషాలిటీ ఏదైనా ఉందంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీ లవబుల్ ఫ్యామిలీలో ఉండే లేడీస్ అయితే కంఫర్టబుల్గా దీన్ని అయితే రైడ్ చేయొచ్చు అనమాట. సిటీ ట్రాఫిక్ కండిషన్లో మేనేజ్ చేసుకోవచ్చు. 106 kg వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అంత తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ స్లీక్ అండ్ ఎలిగెంట్గా కాస్త అర్బన్ లుక్స్ తోటి అండ్ చూడటానికి చాలా బాగుంటుంది. రెట్రో డిజైన్ ఉట్టిపడేలా చేస్తుంది అనమాట. దీంట్లో కొత్తగా నాకు బాగా నచ్చిన విషయం, ఇంకే స్కూటర్స్లో లేనిది ఒక ఫీచర్, అదే సింగిల్ ఛానల్ ABS తీసుకురావడం. ఫస్ట్ స్కూటర్ అనమాట 125cc ABS బ్రేకింగ్ తెచ్చి కాస్త మన ఫ్యామిలీస్కి, మనకి కాస్త సేఫ్టీని ఇచ్చారనమాట. ఫ్రంట్ బ్రేక్ అయితే మనకు సింగిల్ ఛానల్ ABS 220mm డిస్క్ బ్రేక్తో వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కాబట్టి బండి బ్రేక్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఫ్రంట్ బ్రేక్ కొట్టచ్చు. దాని ద్వారా ఏంటంటే మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది మనం ఫీల్ అవుతాము. ఈ ఇంజన్ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్, వెరీ రిలయబుల్ ఉంటుంది. హోండాలో మనం చూసిన ఇంజనే సేమ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అదే అలాంటి ఒక నమ్మకమైన ఇంజన్ చూడొచ్చు. అలాగే 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే పక్కాగా ఇచ్చేటువంటి ఇంజన్ అనమాట. సో మీకు పికప్ అనేది యావరేజ్గానే ఉంటుంది, మరి అంత హెవీగా అయితే ఉండదు. అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్కి అయితే సరిపోతుంది. మరి దీంట్లో ఏమి తక్కువ ఉంటాయంటే లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బూట్ స్పేస్ కావచ్చు అండ్ లోపల టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి. ₹1,17,000 బేస్ వేరియంట్, అరౌండ్ బేస్ వేరియంట్ దగ్గరలో వచ్చేస్తుంది. మీకు కన్సోల్ కావాలనుకున్నట్లయితే బిట్ హెవీ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకి TFT కలర్ కన్సోల్ ఉంది దీంట్లో, ఆ వేరియంట్కి వెళ్ళాలంటే ₹1,25,000 దాకా పెట్టాల్సి వస్తుంది. అలాగే మనకి రైట్ కనెక్ట్ ఎడిషన్ వెళ్ళాలన్నా కానీ కొంచెం ప్రైజీగా అనిపిస్తుంది అనమాట. సో ఫీచర్స్ అనేది కొంచెం లిమిటెడ్ ఉంటాయి, ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ABS మోడల్ అయితే కొంచెం ప్రైస్ ఉంటుంది ఆఫ్ కోర్స్. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. ₹1,30,000 దగ్గరలో ఉన్నాం. సో వీడియో నచ్చింది, నా ఎఫర్ట్స్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ₹130,000 రీచ్ అయ్యేలాగా చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ హైప్ చేయండి వెళ్ళే ముందు. నెక్స్ట్ 2 స్కూటర్స్ విషయానికి వచ్చినట్లయితే, సో హీరో నుంచి డెస్టినీ. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ చాలా బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది అండ్ కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ చేసింది.
పెద్ద టైర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా డెస్టినీ మీకు చాలా బెస్ట్ అయితే ఆప్షన్ అవుతుంది. లుక్స్ చాలా బాగా నచ్చుతుంది మీకు కంపల్సరీ కూడా. అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వైజ్ కూడా మీకు కొంచెం సపోర్టెడ్గా ఉంటుంది. కాకపోతే హీరో వల్ల ఈ స్కూటర్స్ ఏంటంటే సో స్టార్టింగ్లో ఉన్న రిఫైన్నెస్ అనేది కంప్లీట్గా మనం టైం టు టైం చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఓకే, కానీ లేదంటే మీరు కొంచెం అటు ఇటు సర్వీస్ చేశారంటే ఆ ఫీల్ అనేది మారుతుంది, ఆ సౌండ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అది ఒకటే కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో ఇది వచ్చేసరికి 1,18,000 రూపాయలు మనకు వచ్చేసరికి మిడ్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. టాప్ ఎండ్ వచ్చేసరికి 1,22,000, 1,23,000 దాకా వెళ్తుంది. బట్ వెహికల్ అయితే మాత్రం చాలా చూడటానికి అయితే మాత్రం చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. అండ్ చాలా మీరు ఎక్కి నడిపేటప్పుడు సస్పెన్షన్ కావచ్చు చాలా స్మూత్ అనిపిస్తుంది. అండ్ టైర్స్ బ్రేక్ చేసిన ప్రతిసారి మంచి కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది. స్కూటర్ నడుపుతున్న దానికంటే కూడా ఎక్స్ట్రా ఫీల్ అయితే ఆఫర్ చేస్తుంటుంది అనమాట. కాకపోతే ఫీచర్స్ వచ్చేసరికి మీకు చాలా లిమిటెడ్ అయితే ఉంటాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం ప్రైస్ అనేది కొంచెం బిట్ హెవీ అనిపించినప్పటికీ కూడా బట్ కాన్ఫిడెంట్గా ఉండే విషయమై మంచి రైడ్ క్వాలిటీని కోరుకుంటున్నట్లయితే సో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు ఈజీగా అయితే మాత్రం 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందొచ్చు. మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా రైడ్ చేస్తారంటే సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీకు 45 వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ యమహా నుంచి ఫెసినో. సో ఇది చాలా లైటెస్ట్ వెయిట్ ఉన్న వెహికల్ అనమాట. 99 కేజీలు ఉంటుంది అరౌండ్. 99 కేజీలు వెయిట్ సెగ్మెంట్లో మీకు ఏం ఉపయోగం వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్. సో దీంట్లో హైబ్రిడ్ కూడా ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఫ్యూల్ ఎఫిషియెంట్గా ఇది ముందుకు వస్తుంది అనమాట. సో బ్లూ కోర్ హైబ్రిడ్ ఇదేంటంటే మీరు డీసెంట్గా రైడ్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం ఈ లైట్ వెయిట్ ఉండటం వల్ల సో ఈజీగా ఫ్యామిలీ మెంబర్స్ యూస్ చేసుకునేటప్పుడు మాన్యువల్ చేసుకోవచ్చు. సిటీ ట్రాఫిక్ కండిషన్లో దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా హైవే మీద మరీ కామ్గా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం మీకు 60 కిలోమీటర్లకు టచ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. బెస్ట్ మైలేజ్ కోసం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫెసినో కొత్తగా మనకి బ్యాక్ సైడ్ టైల్ కావచ్చు, అలాగే ఏదైతే కన్సోల్ కలర్ఫుల్ కన్సోల్ తీసుకొచ్చి కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 స్కూటర్లకి ఏబిఎస్ కనుక మ్యాండేటరీ చేసి ఇచ్చినట్లయితే బాగుండేది. బట్ ఈ ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్ అనేది కేవలం యాక్సెస్లోనే ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి మీకు ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1,22,000 దాకా పడుతుందన్నమాట. సో ఇంకా దీంట్లో మీరు ఫీచర్స్ తగ్గించుకొని బేస్ వేరియంట్కి వెళ్తానంటే 1,18,000, 1,17,000కి వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు యమహా ఫెసినో లేడీస్ ఎవరైతే వెయిట్ తక్కువ ఫీల్ అవుతూ కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలని కోరుకునే వాళ్ళు, అండ్ మరీ ముఖ్యంగా ట్రెడిషనల్ లేడీస్కి ఎక్కువగా అంటే వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఆ డిజైన్ని వీళ్ళైతే మాత్రం ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి యమహా నుంచి చాలా జెన్యూన్ చాలా మంచి రిఫైన్డ్ ఇంజన్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఈ ప్రైస్ పాయింట్లో కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు అనాలిసిస్ చేసి రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఇది. సో షార్ట్ లిస్ట్ చేసింది కూడా నేను చాలా రీజనబుల్గా చాలా పాయింట్స్ని టచ్ చేస్తూ క్లియర్ చేసుకొని తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన 5 వెహికల్స్ని. సో ఈ 5 వెహికల్స్ మీరు ఖచ్చితంగా కూడా ఏది తీసుకున్నా కానీ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడున్న మార్కెట్ సినారియోస్ని బట్టి 125cc స్కూటర్స్లో బెస్ట్ స్కూటర్స్ అని నాకు అనిపించాయి. సో మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో 1 or 2 వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేసుకొని సో తర్వాత ఒకటి ప్రిఫర్ చేయండి, ఒకటి షార్ట్ లిస్ట్ చేసుకోండి. సో నేను చెప్పేది ఫైనల్ చేసుకోవద్దు అనమాట. నేనైతే పూర్తిగా అయితే మాత్రం మీకోసం రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. సో ఈరోజు వీడియో ఇది స్కూటర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు దొరికింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియో నచ్చినట్లయితే అయితే ఇలాంటి మంచి కాంటెంట్ కోసం, న్యూ అప్డేట్స్ కోసం, కొత్త వెహికల్స్ వస్తే వెంటనే మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే 125cc బెస్ట్ స్కూటర్ చూస్తున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.